ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప, తండ్రి కాపుదలేగా. అలాగే ఈ నూతన దినంలో మనం సజీవులుగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి మన చుట్టూ ఆయన రక్షణ కంచి వేయబట్టే కదా. మరి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము. అందరూ ప్రశాంతంగా ఉండి ప్రార్థనలో ఏకీభవించండి. నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని తండ్రి మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి. మన సమస్య పెట్టిన తర్వాత నా తండ్రి ఖచ్చితంగా నాకు జవాబు పంపిస్తాడు. నాకు ఒక దిక్కు నాకు మూసుకుపోయినా, ఒక దిక్కు నాకు అంత దిక్కులన్నీ నాకు క్లోజ్ అయిపోయాయి అనుకున్నా సరే వేరే దిక్కు నుంచి మనకు సహాయం పంపించగల శక్తి మన తండ్రికి మాత్రమే ఉంది అని మనం బైబిల్లో చాలా విషయాలు, చాలా అధ్యాయాలు చదువుకొని చాలా చోట్ల మనం ఈ విషయాన్ని మనం చదువుకున్నాము. చదువుకునేది ఎందుకంటే మనం ధైర్యం తెచ్చుకోవాలని, అందులో ఇంకా మనం దేవుళ్ళు బలపడాలి, విశ్వసించాలని అవన్నీ తండ్రి రాపించి పెట్టాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన రాత్రంతా నా ప్రభు మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరిచ్చిందే నా ప్రభు. ఏ పాటి వారం నా తండ్రి మేమడిగినా మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభు. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఈ నూతన దినంలో మేము సజీవులుగా నా తండ్రి ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు కూడా ఎంతో మంది ఈ సమయాన, ఈ దినాన నా తండ్రి సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఏ పాటి వారం నా ప్రభ, ఎందుకయ్యా యేసయ్య మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? ఇంత భద్రత మాకివ్వడానికి, ఇంత ప్రేమ మా మీద చూపించడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా నీతి ఎంత నా ప్రభ. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభ మీరు దర్శించండి నా ప్రభ. ప్రతి ఒక్కరి సమస్యకి నా ప్రభ పరిష్కారం మీరు మాత్రమే పంపించగలరు నా తండ్రి. మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవ, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి. స్థిరమైన మనసుని నా ప్రభ, స్థిరమైన భక్తిని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని నా ప్రభ, అసూయని నా ప్రభ తీసివేసి నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబం శాంతి సమాధానంతో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ శాంతితో మా గృహాలు నింపండి నా ప్రభ. ఎలాంటి గొడవలు అవ్వకుండా నా తండ్రి, ఎలాంటి మనస్పర్ధలు వారి మధ్య రాకుండా నా ప్రభ ప్రశాంతంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. ఒక్క సమస్య వస్తేనే నా తండ్రి ఎంతో అల్లాడిపోతారు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు నా తండ్రి. అలాంటి పరిస్థితి, అలాంటి మనసు నా ప్రభ బిడ్డలకు ఉండనివ్వద్దు నా తండ్రి. మరి కళ్ళ ముందే నా ప్రభ ఒక్క దినమందే బిడ్డలను కోల్పోయాడు యోబు గారు. ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. అయినా సరే నా తండ్రి ఒక్క మాట కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు నా తండ్రి. కృంగిపోలేదు నా ప్రభ, దుఃఖపడలేదు నా తండ్రి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకి స్తుతి కలుగునుగాక అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసాన్ని ఇచ్చారు నా ప్రభ. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి ధైర్యాన్ని నా ప్రభ మాకు అందరికీ నా తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయనంత నీతిమంతులం కానే కాదు నా ప్రభ. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభ. ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళని తక్కువ చూసే దేవుడు కారు నా తండ్రి మీరు. మరి ప్రతి ఒక్కరికి, మా అందరికి అటువంటి ధైర్యాన్ని, అటువంటి విశ్వాసాన్ని నా ప్రభ స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులు ఎందువల్ల? ఒకవేళ అనారోగ్యం వల్ల మరి దానికోసం నా తండ్రి అప్పుల పాలైతే నా ప్రభా వారికి అప్పులు తీరే దారి మీరే చూపించండి. ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో వ్యాపారం ఏదన్నా చేసి నష్టపోయి ఉంటే నా తండ్రి, ఒకవేళ ఆ సొంత ఆలోచనతో గృహాన్ని కట్టుంటే అది సగంలోనే ఆగిపోయి ఉంటే నా ప్రభా జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డలు చేసిన తప్పుదయతో క్షమించి నా తండ్రి ఆ గృహాలు సగంలో నా ప్రభా ఎవరి గృహాలైతే ఆగిపోయాయో అవి పూర్తయ్యేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఆ నష్టంలో ఉన్న నడుస్తున్న వ్యాపారాలను తిరిగి నా ప్రభా లాభాల్లో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీ గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి నా ప్రభా. అలాగే ఆర్థిక సమస్యలు ఎందువల్ల వస్తున్నాయో నా తండ్రి, మరి అనుకోకుండా ఎందుకు నా కుటుంబం ఇట్లా అయిపోతుంది, ఎందుకు నా కుటుంబంలో గొడవలు అవుతున్నాయి, నా కుటుంబంలో శాంతిని మేమెందుకు కోల్పోతున్నామో తెలియట్లేదు నా ప్రభా. బిడ్డలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నా తండ్రి, దుఃఖపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు నా ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోకుండా మీ మనసు నొచ్చుకునేలా ఒకవేళ ప్రవర్తించుంటే నా తండ్రి క్షమించండి నా ప్రభా. జాలిగల దేవా, మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు. మరలా నా తండ్రి వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసిన ప్రభు. తిరిగి నా ప్రభు కుటుంబం సంపూర్ణ నా తండ్రి ఆశీర్వాదాలతో మీరు నింపండి నా ప్రభు. మరి సమస్తాన్ని మరలా సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రభు నూతన ఆశీర్వాదాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా తండ్రి మీరే బలపరచండి నా ప్రభా, స్థిరపరచండి నా తండ్రి. మీ ఎడల నా తండ్రి విశ్వాసంలో బలపడాలి, మీ ఎడల నా ప్రభా భయము భక్తిలో బిడ్డలు స్థిరపడాలి, భయపడేలా నా తండ్రి మీకు భయపడి జీవించే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించుకు నా ప్రభా. మరి ఎందుకు ఈ సమస్య గురించి ఆలోచిస్తున్నాము? మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత కూడా అది జరిగిద్దా, జరగదా, పోయిద్దా, పోదా, జవాబు వచ్చిద్దా, రాదా అని నా ప్రభా మరి అలా మేము ఆలోచింపనివ్వద్దు. నా తండ్రి పాదాల దగ్గర పెట్టాను, ఖచ్చితంగా నాకు జవాబు పంపిస్తాడు. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇలాంటి సమస్య నా కుటుంబంలో నా ఇంట్లో ఎందుకు వస్తుంది అని నా ప్రభా ఎక్కడ నేను జారిపోయాను, ఏ విషయంలో నేను తప్పిపోయాను, ఒకవేళ నా ఇంట్లో వాళ్ళు ఏదైనా విషయంలో నా తండ్రి మాట చొప్పున నడుచుకోకుండా దారి తప్పిపోతున్నారా అని నా ప్రభ గ్రహించుకునే హృదయాన్ని, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు త్రిప్పండి, ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి మనసు మీ మీదే ఆనుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఈ నూతన దినంలో నూతన ఆలోచన బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి మరి సమ్మర్ నా ప్రభ సెలవులకు నా తండ్రి ఎవరైతే నా తండ్రి మరి ఊళ్ళకి వెళ్తున్నారో నా ప్రభ వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఎవరు నా ప్రభ వడదెబ్బ తగిలి నా తండ్రి అనారోగ్య పాలవ్వకుండా మీ బలము శక్తితో బిడ్డలు నింపండి నా తండ్రి. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. ప్రయాణాలు చేసే బిడ్డలకు నా తండ్రి ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా నా ప్రభ, ఎటువంటి ప్రమాదాలు మరి ప్రయాణంలో నా తండ్రి, ఎటువంటి యాక్సిడెంట్లు నా తండ్రి మరి బిడ్డలకు రాకుండా నా ప్రభ, బిడ్డలకు జరగకుండా నా తండ్రి మీ కాపుదల, మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం. క్షేమంగా వారి గృహాలకు తీసుకెళ్ళమని అడుగుచున్నాం ప్రభ. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాసినా తండ్రి మరి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఉద్యోగాల కోసం నా ప్రభ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభ ఓర్పు, సహనాన్ని, మీ ఎడల విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరిచి నా తండ్రి వారి కోరుకున్న ఉద్యోగం బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో నా తండ్రి మరి ఎవరైతే ఉద్యోగం కావాలని నా ప్రభ ప్రయత్నాలు చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ కావాలని ఎవరైతే కష్టపడుతున్నారో నా తండ్రి మొదట నా ప్రభ వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి, మీ మీదే ఆధారపడాలి. మీ నుండి జ్ఞానం పొందుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ఇన్నాళ్ళు నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను, అందుకే నేను ఉద్యోగం పొందుకోలేకపోయాను. కానీ నాదే తప్పు, నా తండ్రిని పక్కన పెట్టాను, నాదే తప్పు. మీకు జ్ఞానం కొదువుగా ఉంటే
నన్ను అడగండి అని నా తండ్రి చెప్పాడు. నా తండ్రిని అడగకుండా నా సొంత జ్ఞానంతో నేను సంపాదిద్దాం అనుకున్నా. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నా, అయినా కూడా నేను ఉద్యోగం పొందుకోలేకపోతున్నానని బిడ్డలు గ్రహించుకొని నా ప్రభ పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు ఒప్పుకొని మీ దగ్గర నా ప్రభ మీ నుండి జ్ఞానం అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అలాగే నా తండ్రి వారు చేసే ఉద్యోగంలో నా ప్రభ ఎటువంటి ఇబ్బందులు నా తండ్రి బిడ్డలు పడకుండా, ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి కఠినమైన హృదయాలను కరిగింపజేసి అందరూ నా ప్రభు వారితో సమాధానంగా ఉండే హృదయాలు నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభు స్టాఫ్ నర్స్ ఉద్యోగం వచ్చిందని కానీ మరి డబ్బులు ఎలా కట్టారు, డబ్బులు కట్టమంటున్నారు నా తల్లి నా ప్రభు బాధపడుతున్నప్పుడు ఉద్యోగం చూపించిందే మీరే నా తండ్రి. అలాగే అంత కఠినమైన మనసులు మార్చగలిగే శక్తి కూడా మీకు మాత్రమే ఉంది నా ప్రభ. వారి మనసులో హృదయాలు మార్చి నా తండ్రి ఆ బిడ్డ మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఉద్యోగాలు చేసే దగ్గర వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నా తండ్రి, ఎటువంటి వర్క్ ప్రెషర్ లేకుండా నా ప్రభ ప్రశాంతంగా వారి పనులు చేసుకునేలా మీ కృప తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని నా ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు చేసే వారి చేతి కష్టార్జితాన్ని నా ప్రభ మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మా సొంత తెలివి మా సొంత జ్ఞానంతో మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడ్డా కూడా నా తండ్రి మాకున్న సమస్యలు తీరవు నా ప్రభ. ఒకవేళ ఎంత జీతం సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలదు నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే ఖచ్చితంగా మేము తక్కువ జీతానికి చేసినా కూడా సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి. ఎందుకంటే మీ ఆశీర్వాదం మాకుంది కాబట్టి మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలను నింపండి నా ప్రభ. ప్రతి ఒక్కరు వారు చేసే ప్రతి పనిని నా తండ్రి ఆశీర్వదించండి నా ప్రభ. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో నా తండ్రి వారు చేసే వ్యాపారాన్ని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలింపచేయండి నా ప్రభ. ఈ నూతన దినంలో నా తండ్రి వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నూతన ఆలోచన నా ప్రభ బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎంత సంపాదించి ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత గొప్ప కంపెనీని స్థాపించినా కూడా ఇదంతా నా సొంత తెలివితో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నా ముందుండి నా తండ్రి ఆలోచన ఇచ్చాడు. ఆలోచన చొప్పున నన్ను నడిపించింది నా తండ్రి, కానీ నా సొంత జ్ఞానం కానే కాదని నా ప్రభ. తగ్గింపు మనసు, దీన మనసు కలిగి ఉండే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చుంటే నా ప్రభ ఆ నష్టాన్ని నా తండ్రి లాభంగా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉందని నా ప్రభ బిడ్డలు తెలుసుకునేలా నా ప్రభ అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. ఎలా ఆ నష్టాన్ని లాభంగా మార్చాలో నా తండ్రి బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారు చేసే వ్యవసాయాన్ని, ఆ భూమిని నా ప్రభ మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి ఆపదలు, ఎటువంటి అనుకోని విపత్తులు, ఎటువంటి అనుకోని వర్షాలు, తుఫాన్లు రాకుండా నా తండ్రి ఆ పంట చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలో బిడ్డలకి నా ప్రభ మరి తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వారి కుటుంబాలకు నా తండ్రి మీ కాపుదల ఉంచండి నా ప్రభ. ప్రతి ఒక్కరికి మీ ఆరోగ్యాన్ని నా తండ్రి బిడ్డలకి బలాన్ని, శక్తిని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మీకు లోబడి జీవించాలి. ప్రతి ఒక్కరు మీకు భయపడి నా తండ్రి జీవించే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి. తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, దీన మనసు కలిగి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభ. ఈ లోకంలో మనుషుల దగ్గర నా తండ్రి మేము ఎంతో గర్వంగా మాట్లాడుతున్నామేమో నా తండ్రి, మరి అది తప్పు అని నా ప్రభ మీరు మమ్మల్ని ప్రతిరోజు మీరు గద్దిస్తున్నారు. గర్వం, అహంకారం అనేది మాకు రాకుండా అందరితో సమాధానంగా, అందరితో స్నేహంగా ఉండే హృదయాలు నా ప్రభ, తగ్గింపుతో నడుచుకునే జీవితాలు మాకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా ప్రభ వివాహాలు కావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, భయపడుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ ఈ సంవత్సరంలోనే నా తండ్రి ఒక మంచి సంబంధాలు నా ప్రభ బిడ్డలకు నా తండ్రి మరి కుదిరేలా మీ కృప అనుగ్రహించిన అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా ప్రభ. ఆ తల్లిదండ్రులు బాధపడకుండా, అధైర్యపడకుండా నా మరి పిల్లలకి నా తండ్రి మరి వివాహాలు జరిగించాలమ్మా, మంచి సంబంధం త్వరగా కుదిరేలా నా తండ్రి బిడ్డలు ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా మాట కాదు నా ప్రభ మీ చిత్తమే జరగాలి తండ్రి. మరి మీ కృపను బట్టి సరైన సంబంధాన్ని బిడ్డలకు
కుదిరేలా మీ కృప అనుగ్రహించండి. మీరున్నారు, మీరు ఖచ్చితంగా మా ప్రార్థన ఆలకిస్తున్నారు. మీరు మాత్రమే అద్భుత కార్యాన్ని చేయగలరు అని నా ప్రభ ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డల జీవితాల్లో నా తండ్రి అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వారు చేసే ఉద్యోగులు నా ప్రభ ప్రమోషన్ కావాలని నా తండ్రి కోరుకుంటున్నారు, మరి ట్రాన్స్ఫర్ కావాలని నా ప్రభ కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి మొదట ఆ ఉద్యోగం ఇచ్చిన మీకు నా తండ్రి మనస్ఫూర్తిగా ప్రతి దినము కూడా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ఇక పర్మనెంట్ ప్రమోషన్ విషయంలో నా తండ్రి అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ మీదే ఆనుకునేలా మీ కృప అనుగ్రహించండి. ధైర్యంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. పిరికి వారిలాగా బిడ్డలు ఉండలేవద్దు నా తండ్రి. మా పక్షాన మా ముందు మీరుంటే మేమెందుకు భయపడాలి నా ప్రభ. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మొయ్యటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తున్న నా తండ్రి లోకంలో పడిపోతున్నారు నా ప్రభ. బిడ్డల హృదయాలు మార్చి వారి ఆలోచన మార్చి మీ ఎడల భయము భక్తి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె, ప్రతి యవనస్తురాలు ఎస్తేరు వలె నా తండ్రి తగ్గింపు మనసు, భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి బిడ్డలకి అటువంటి హృదయాలు, అటువంటి గుణాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. పెద్దవాళ్ళకు లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. మాకంతా తెలుసులే, మీ మాటేది మేము వినేది అని నా ప్రభ లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి చెప్పాడు పెద్దవాళ్ళకు లోపడమని అని నా ప్రభ మీ మాటకి నా తండ్రి బిడ్డలు భయపడి జీవించే హృదయాలని, అటువంటి జీవితాలను నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా ప్రభ వారి పనుల కోసం ప్రయాణాలు చేస్తున్నప్పుడు నా తండ్రి పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు అని చెప్పిన దేవా, ఎండ దెబ్బ తగలకుండా ఎవ్వరికి కూడా నా తండ్రి మీ కాపుదల నా ప్రభ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా మీ కృప నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కాపుదల బిడ్డ చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలని ఆశ కలిగి ఉన్నారు, ఆత్మీయంగా నా బిడ్డలు నా కుటుంబస్తులు అందరూ నా తండ్రి సన్నిధికి రావాలి, ఖచ్చితంగా నా తండ్రి మీద ఆధారపడాలి, నా తండ్రి ప్రేమ తెలుసుకోవాలి, నా తండ్రికి దగ్గర అవ్వాలని నా ప్రభ ఎవరెవరైతే ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పట్టుకోమని అడుగుచున్నాం. వారి హృదయాలు మీ ఆధీనంలో ఉంటే చాలు నా తండ్రి. లోకంలో పడిపోకుండా నా తండ్రి, మీకు దూరం అవ్వకుండా నా ప్రభ మీరు మా కోసం వచ్చినప్పుడు నా తండ్రి ప్రతి ఒక్కరు మీతో కొనిపోబడేలా నా తండ్రి మీ మీదే ఆధారపడాలి. మీ వైపు తిరిగి హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు తిరిపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభ విడిపోయి ఎన్నో సంవత్సరాలైంది, విడాకుల దాకా వెళ్ళిపోయారని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ వారి మనసులు మార్చండి. ప్రతి పరిస్థితిని నా ప్రభ సరిదిద్దగల మార్చగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. వారి హృదయాలు మార్చండి. వారు చేసిన తప్పు తెలుసుకొని గ్రహించుకొని పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభ. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తలకు ఇచ్చిన ప్రభ. వారిద్దరు పశ్చాత్తాపపడి వారి ఒకరి మీద ఒకరికి నా ప్రభ నూతన ప్రేమని కలిగించండి, నూతన నమ్మకాన్ని బిడ్డలకు కలిగించిన ప్రభ. తిరిగి మరల వారిని జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి వల్ల బిడ్డలు నా తండ్రి ఇబ్బంది పడకుండా నా తండ్రి బాధపడకుండా నా ప్రభ సంతోషకరమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే కోర్టు కేసులు నా ప్రభ మరి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, మాకు న్యాయం జరగట్లేదు, మాకు మా పక్షాన యుద్ధం చేసేవాళ్ళు, మాకు న్యాయం తీర్చేవాళ్ళు ఎవరు లేరు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి, న్యాయాధిపతి మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి నా ప్రభ న్యాయం తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డల తరపు ఏమి లేకపోతే నా ప్రభ బిడ్డల పక్షాన మీరే ముందుండి నా తండ్రి న్యాయం తీర్చమని అడుగుచున్నాం నా ప్రభ. మీ బిడ్డలు నా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించిన బిడ్డలు నష్టపోకుండా, అన్యాయమైన తీర్పు బిడ్డలు పొందుకోకుండా న్యాయమైన తీర్పు బిడ్డలు పొందుకునేది, అది స్థలం విషయంలోనైనా నా తండ్రి, అది గృహం విషయమైనా, పొలం విషయమైనా, వేరే ఏ విషయాల్లోనైనా సరే మీ బిడ్డల తరపున నా తండ్రి వారి తప్పు లేకపోతే మీరే బిడ్డల ముందుండి నా ప్రభ మరి న్యాయము తీర్చమని, న్యాయపు తీర్పు నా ప్రభ
బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. మీ దగ్గరకు వచ్చిన బిడ్డలు నా తండ్రి ఎవరి దగ్గర మోసపోకుండా నా ప్రభ అందరితో నా సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. నా తండ్రి నా పక్షాన ఉన్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నన్ను ఎవరు మోసం చేస్తారు, ఎవరు మోసం చేయనివ్వండి నా తండ్రి అని నా ప్రభ ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి నా ప్రభ. మరి మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించి నా తండ్రి మోసపోయాము, ఇప్పుడు మేమే కట్టాల్సి వస్తుందని నా ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. ఒకవేళ నా ప్రభ బిడ్డలు తప్పు చేసింటే క్షమించి నా తండ్రి. మరి వారి డబ్బులు తీసుకున్న వాళ్ళ మనసులో మార్చి నా తండ్రి తిరిగి నా ప్రభ ఆ డబ్బులు కట్టే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. నా తండ్రి మీద నేను ఆనుకున్నాను, నా తండ్రి నా పక్షాన ఉన్నాడు, నేనెందుకు భయపడాలి అనే హృదయాన్ని బిడ్డలకి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, విధవరాలు నా తండ్రి మరి భర్తను కోల్పోయి నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా బిడ్డల వివాహాలు ఎలా జరిగించాలి, బిడ్డల ఫీజులు ఎలా కట్టాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించాలని నా ప్రభ అతన్ని బాధపడుతున్నప్పుడు వా బిడ్డ బాధని దుఃఖాన్ని తీసివేసి అమ్మ విధవరాలి పక్షాన వ్యాజ్యమాడేది నేనేగా తల్లి, నేనే నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావమ్మా అని నా ప్రభ బిడ్డతో మాట్లాడి వాళ్ళకి ఆ తల్లుడికి ప్రభ కన్నీరు దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం ప్రభ. వారికి కావాల్సిన అవసరత ప్రతిదీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మీ సువార్త చేయడానికి మరి వేరే ఊరికి నా ప్రభ వెళ్ళాలని నా తండ్రి ఆ ప్రేరణ కలిగించింది మీరే, ఆలోచన ఇచ్చింది మీరే నా ప్రభ. ఆలోచన చొప్పున నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రభ ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు, ఎటువంటి నా ప్రభ అనారోగ్య సమస్యలు రానివ్వకుండా నా ప్రభ మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచి యెహోషువతో అన్నారు నా తండ్రి, యెహోషువ నువ్వెందుకు భయపడుతున్నావు, మోషేకి నేను ఎలాగైతే తోడుగా ఉన్నాను నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు, నీ నుండి నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పాను, నిన్ను ఎప్పుడు నిన్ను విడువను యెహోషువ అని చెప్పిన రీతిగా నా ప్రభ మరి ఆ బిడ్డలకు కూడా మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా ప్రభ ఈరోజు ఎవరైతే మరి జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి బిడ్డలకు నా ప్రభ నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అనుగ్రహించండి, నూతన ఆశీర్వాదంతో నా ప్రభ ఆ తల్లిని ఆ బిడ్డలను ప్రభ నింపండి నా తండ్రి. మరి ఆ బిడ్డలకు నా ప్రభ మంచి భవిష్యత్తును మీరు ఇవ్వండి నా తండ్రి. ఒకవేళ కుటుంబం ఉంటే నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి, కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసివేసి ఆశీర్వాదాలతో శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం ప్రభ. నూతన హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి మరి నూతన ఆలోచనలు బిడ్డలకు ఇవ్వండి, నూతన తలంపులు నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీ మీద ఆనుకోవాలని నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి వారు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండండి. ఈ సంవత్సరంలో అయినా సరే నా తండ్రి మీ నుండి దూరం చేయకుండా నా తండ్రికి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం కాను అని తీర్మానం తీసుకునే హృదయాన్ని, నూతన హృదయాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ రోజు నా ప్రభ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో మన భార్య భర్తలు నా ప్రభ వారికి నా తండ్రి నూతన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి నా ప్రభ. మరి గడిచిన సంవత్సరాలంతా మీ కాపుదలో బిడ్డలకు ఉంది కాబట్టి నా తండ్రి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు కూడా మరి విడిపోకుండా అంత సంతోషంగా ఉన్నారంటే అది కేవలం మీ కృపే నా తండ్రి. ఆ కృప ఎల్లప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంచమని అడుగుచున్నాం ప్రభ. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి ఆ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి నా ప్రభ నూతన ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి ఆ కుటుంబం మొత్తం కూడా మీ కృపతో నింపిన ప్రభ మరి బిడ్డలు సంతోషంగా జీవించేలా, ఒకరి ఎడల ఒకరి ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరికి నా ప్రభ మరి సమాధానంగా జీవించే హృదయాలు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. ఆ కుటుంబాల్లో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే తీసివేసి, అప్పుల సమస్య ఉంటే తీసిపోయి తీరే మార్గాన్ని ప్రభ బిడ్డలకు చూపించిన తండ్రి. ఈ నూతన సంవత్సరం ఇచ్చిన మీకు ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభ, ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ కుటుంబాలకు నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి తల్లిదండ్రులు ఆ భార్య భర్త నా ప్రభ ఎట్టి పరిస్థితుల్లోనూ వారు జీవించినంత కాలం నా తండ్రి ఒకరి మీద ఒకరు ప్రేమగా జీవించేలా నూతన హృదయాలని, నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని ఒకరి ఎడల ఒకరు పుట్టించిన ప్రభ ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఆ బిడ్డల భవిష్యత్తు
భవిష్యత్తు నా తండ్రి మీరే మంచి భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్యాన్ని సమస్య తీసివేసి సంపూర్ణ స్వస్థత ఆ కుటుంబానికి ఇచ్చిన ప్రభా. మరి ఆర్థిక సమస్యలు తీసివేసి ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా. మా సొంత జ్ఞానంతో చేస్తే ఆ పని అవ్వదు నా తండ్రి, కానీ మీరుంటే మా ముందు ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అయింది నా ప్రభా. వర్క్ ప్రెషర్ తో బిడ్డలు బాధపడకుండా, ఒత్తిడితో నా ప్రభా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రాకుండా, వర్క్ ప్రెషర్ లేకుండా నా ప్రభా ప్రశాంతంగా పని చేసుకునే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. వారు పని చేసే దగ్గర ఆ యజమానునికి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ కలిగించి ఎవరు కూడా మీ బిడ్డలను ఇబ్బంది పెట్టకుండా, ఎవరు కూడా బిడ్డల మీద నిందలు వేయకుండా నా ప్రభా, ఎవరు కూడా బిడ్డలను ద్వేషించకుండా నా ప్రభా, మరి అందరూ నా తండ్రి సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాలను నా తండ్రి వారు చేసే ఆఫీసులో, వారు చేసే పని దగ్గర నా ప్రభా ఆ వారందరికీ మీరు అనుగ్రహించమని అడుగుచున్నా తండ్రి. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని, మంచి ఆరోగ్యంతో క్షేమంగా మీరు తీసుకెళ్ళి అంతే క్షేమంగా నా తండ్రి ఇంటికి చేర్చమని నా ప్రభా. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.